ఐపీఎల్ 2026లో భాగంగా ఈ రోజు జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బౌలింగ్లో లక్నోను 141 రన్స్కి ఆలౌట్ చేసిన ఢిల్లీ ఆ తర్వాత చేజింగ్లో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినప్పటికీ సమీర్ రిజ్వీ ఇంకా ట్రిస్టన్ స్టబ్స్ సెన్సేషనల్ బ్యాటింగ్తో ఢిల్లీని గెలిపించారు. మరోవైపు లక్నో షాబాజ్ అహ్మద్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవడంతో దిగ్వేష్ రాతి బౌలింగ్ను కోల్పోయింది. దీనివల్ల లక్నోకు ఒక బౌలర్ తక్కువయ్యాడు. అది మనకు చేజింగ్లో స్పష్టంగా కనిపించింది. ఓవైపు షమి, మోషిన్ ఖాన్ ఇంకా ప్రిన్స్ యాదవ్, ఎన్రిచ్ నోకియా వంటి బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంటే దిగ్వేష్ రాతి లాంటి క్వాలిటీ స్పిన్నర్ లేకపోవడం, షాబాజ్ అహ్మద్, ఏడియన్ మార్క్రమ్ బౌలింగ్ ఏమాత్రం ప్రభావం చూపించకపోవడంతో ఢిల్లీ అద్భుతంగా పుంజుకుని ఈ సీజన్లో ఫస్ట్ విక్టరీ అందుకుంది. ఇక టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్కు దిగింది. అయితే అనూహ్యంగా ఎల్ఎస్జీ బ్యాటింగ్లో చాలా మార్పులు చేసింది. లాస్ట్ సీజన్లో అద్భుతంగా క్లిక్ అయిన మార్క్రమ్ మార్ష్ జోడీని కాదని రిషబ్ పంత్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. కానీ ఇది ఏమాత్రం వర్కౌట్ కాలేదు. 7 రన్స్ మాత్రమే చేసిన పంత్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. మార్ష్ ఆడిన షాట్ నేరుగా బౌలింగ్ చేస్తున్న ముఖేష్ కుమార్ చేతికి తగిలి స్టంప్స్ కు తగలడంతో రిషబ్ పంత్ రన్అట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మార్క్రమ్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో 6 ఇంకా 4 తో మంచి ఊపు మీద కనిపించినప్పటికీ అదే ఓవర్లో అక్షర్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో లక్నో పవర్ ప్లే మూసేటప్పటికి 2 వికెట్స్ కోల్పోయి 48 రన్స్ మాత్రమే చేసింది. ఇక పవర్ ప్లే తర్వాత నటరాజన్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే ఆయుష్ బదోనిని అవుట్ చేయగా ఆ తర్వాత కొద్దిసేపటికి నికోలస్ పురన్ను లుంగి ఎంగిడి క్లీన్ బౌల్ చేశాడు. దాంతో ఎల్ఎస్జీ 65 రన్స్ దగ్గర 4th వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్కి మిచిల్ మార్ష్ ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేయడంతో లక్నో 10 ఓవర్లు మూసేసరికి సగం వికెట్లు కోల్పోయి 80 రన్స్ మాత్రమే చేసింది. ఇక అక్కడి నుంచి లక్నో రికవరీ కాలేకపోయింది. ఈ సమయంలో బ్యాటింగ్ వచ్చిన ముకుల్ చౌదరి అబ్దుల్ సమద్ తో కలిసి కొద్దిసేపు స్టడీగా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు కలిసి 6th వికెట్ కు 25 రన్స్ యాడ్ చేశారు. అయితే మరోసారి బౌలింగ్ వచ్చిన కుల్దీప్ ముకుల్ చౌదరిని అవుట్ చేసి ఈ పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేశాడు. కుల్దీప్ వేసిన బాల్ ను అంచనా వేయడంలో ఫెయిల్ అయిన ముకుల్ చౌదరి స్ట్రైట్ గా కుల్దీప్ కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అయితే ఈ సమయంలో లక్నో ఓ రాంగ్ స్టెప్ తీసుకుంది. బ్యాటింగ్ కోసం షాబాజ్ అహ్మద్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దించింది. ఇది చాలా పెద్ద రాంగ్ డెసిషన్ అని బౌలింగ్ చేసే సమయంలో ఎల్ఎస్జీకి అర్థమై ఉంటుంది. ఇక్కడ షాబాజ్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చినప్పటికీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. కాకపోతే అబ్దుల్ సమద్ మాత్రం ఉన్నంతసేపు కంఫర్టబుల్ గా షాట్స్ ఆడాడు. ఒక్కసారి అతను కూడా అవుట్ కావడంతో లక్నో మిగిలిన 3 వికెట్స్ ను కూడా 19th ఓవర్లోనే కోల్పోయింది. దాంతో 141 రన్స్ కి ఆల్అౌట్ అయింది. ఢిల్లీ బౌలర్స్ లో టీ నటరాజన్, లుంగి ఎంగిడి చెరో 3 వికెట్లు తీసి లక్నో బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. ఇక ఆ తర్వాత 142 రన్స్ టార్గెట్ ను చేస్ చేసే క్రమంలో ఢిల్లీకి వరుస షాకులు తగిలాయి. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కే షమి కేఎల్ రాహుల్ అవుట్ చేయగా ఆ తర్వాత ఒక అద్భుతమైన డెలివరీతో మోసిన్ ఖాన్ నితీష్ రాణాను పెవిలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత ఓవర్ ను వేసిన ప్రిన్స్ యాదవ్ ఒకే ఓవర్ లో పాతుమ్ నిశంకాను అవుట్ చేయడంతో పాటు అక్షర్ పటేల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 26 రన్స్ కి 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. పిచ్ పూర్తిగా పేసర్లకు సహకరిస్తుండటంతో లక్నో బౌలర్స్ రెచ్చిపోయారు. అయితే ఇదే సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన సమీర్ రిజ్వీ ట్రిస్టన్ స్టబ్స్ తో కలిసి చాలా స్లో అండ్ స్టడీగా రన్స్ స్కోర్ చేశాడు. దాంతో ఢిల్లీ పవర్ ప్లేలో 33 రన్స్ మాత్రమే చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా లక్నో బౌలర్స్ చాలా టైట్ లైన్స్ వేస్తుండటంతో స్టబ్స్ ఇంకా రిజ్వీ కాస్త జాగ్రత్తగా ఆడుకున్నారు. ఈ సమయంలో షాబాజ్ అహ్మద్ వేసిన 10th ఓవర్ డీసీకి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఈ ఓవర్లో సమీర్ రిజ్వీ 3 బౌండరీస్ రాబట్టి ప్రెషర్ రిలీజ్ చేశాడు. ఇక అక్కడి నుంచి సమీర్ రిజ్వీ బౌండరీ సిక్సర్స్ తో రెచ్చిపోతుంటే మరోవైపు స్టెప్స్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అతనికి మంచి సపోర్ట్ అందించాడు. ఈ పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేయడానికి రిషబ్ పంత్ ఎన్ని బౌలింగ్ చేంజెస్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో 37 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న రిజ్వీ చివరి వరకు క్రీజ్ లో నిలబడి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. దాంతో డీసీ ఈ సీజన్ లో ఫస్ట్ విక్టరీ నమోదు చేసింది.